బావు నువ్వు బాగా వాసన చూస్తారు చాలా వేసుకుంటావా మరి కాచిపోయినప్పుడు గంగలేస్తావా ఏమో ప్రయోగం బాగా చేస్తారో బా చప్పుడు చేస్తలేవు ఆగు చంద్రం పమ్మరిది ఏంది అసలు నీకు ఏం తెలుసు దీని గురించి ఇది ఆల్ స్పైస్ మొక్క ఆల్ట్ పైజా ఏమో అంటాను ఆల్ స్పైస్ ఆల్ట్ పైస్ ఆల్ స్పైస్ సర్వ సుగంధి మొక్క సర్వ సుగంధి మొక్క సుగంధ వాసనాలు దీంట్లోనే వస్తాయి అలాంటి మొక్క ఇది ఆల్ స్పైస్ బాగానే వస్తుంది బా వాసన బా మరి ఏమనుకున్నావు ముట్టకు దూరం జరగానా కావాలంటే కొనుక్కో కొనుక్కోవాలనా ఏంటిది బా ఇది మళ్ళొకసారి చెప్పు ఆల్ స్పైజా ఆల్ స్పైస్ సర్వ సుగంధి మొక్క అన్నమాట వాసన ఎట్లా వస్తుంది చూడు వాసన బాగానే వస్తుంది అయితే ఇందులో ఉప్పు కారం మిరియాలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ కలిపి ఉంటుంది అబ్బా నీకేమనిపిస్తుంది అన్ని రకాలు ఉన్నాయి బా ఇది అన్ని ప్యాకెట్ల కలిపినట్టు కాదు దీంట్లో వాసన ఎట్లా వస్తుంది చూసినావా చూసినా లవంగం దాల్చిన చెక్క జాజికాయ మిరియాలు ఇవి 4 కలిపినట్టు స్మెల్ వస్తుంది అట్లాంటి ఆకు ఈ ఒక్క ఆకు చాలు మనము వంటల్లో వాడుకోవడానికి అంతేనా బా వస్తుందా లేదా స్మెల్ సేమ్ నేను చెప్పిన 4 రకాలు వస్తుంది అందుకనే దీన్ని ఆల్ స్పైస్ అంటారు అబ్బా నిజమే బా అయితే ఇది బిర్యానీ వేసేటప్పుడు మా అక్క ఇక డబ్బాలు ఎన్నుకోవాల్సిన అవసరం లేదు ఈ ఒక్కాకి ఎత్తే సరిపోతుంది అన్నట్టు అరే భలే పట్టినవ్వా వాసన ఈ ఒక్క ఆకు చాలు బిర్యానీలో పలావులో ఆఖరికి మాంసంలో కూడా వేసుకున్నా కూడా భలే రుచి టేస్ట్గా ఉంటుంది అర్థమైందా ఈ మొక్క వెస్ట్ ఇండీస్ నుండి వచ్చింది వెస్ట్ ఇండీస్ నుంచి వెస్ట్ ఇండీస్ వేరే దేశం నుంచి వచ్చింది ఈ జాతి మన దగ్గరికి బావా ఇవి కేవలం వాసన కొరకేనా మరి ఆరోగ్యానికి ఏమన్నా మంచి చేస్తాయా ఎందుకు లేదు సూపర్ గ్యాస్ ప్రాబ్లం తగ్గిస్తుంది ఇది గ్యాస్ కడుపులో గ్యాస్ ప్రాబ్లం తగ్గిస్తుంది ఇందులో యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నాయి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి కూడా దీన్ని వాడతారు తెలుసా అబ్బో ఈ ఆకులో ఇన్ని స్పెషలిస్టులు ఉన్నాయి అబ్బా మరి నా సొంతానికి వర్కౌట్ అవుతుందా ఏది పెంచడానికా నువ్వు పెద్ద బద్దకస్తునే అయినా కూడా పనిచేస్తుంది పోయి మామూలుగా నీళ్లు పోసినా పెరుగుతుంది బ్రహ్మాండంగా వస్తుంది అన్ని విధాల ఉపయోగకరంగా ఉండే మొక్క ఇది ఆల్ స్పైస్ ఇది ఈజీగా పెంచుకోవచ్చు ఈజీగా పెరుగుతుంది ఇది పెద్ద ఎండ లేకుండా పెరుగుతుంది ఇది అంటే వర్షాకాలం సెమీ షేడ్ ఉంటుంది కదా నీడ ఎండ ఉన్న ప్లేస్ లో కూడా పెట్టుకున్నా కూడా పెరుగుతుంది ఇది కుండీలలో కూడా పెట్టుకొని పెంచుకోవచ్చు పెద్ద కుండీ ఉంటుంది కదా దాంట్లో పెట్టుకుంటే కూడా పెరుగుతుంది నిరభ్యరంతంగా పెంచుకోవచ్చు నీలాంటి వాళ్ళు నీలాంటి బద్దకస్తులు ఎట్లా పెంచినా పెరుగుతుందిలే అవునా నాకోసం ఉన్నట్టున్నది కదా ఈ చెట్టు మటన్ చికెన్ వేసుకో ఎప్పటికి అవునా బా అదే పని ఇంకెందుగా చాలా బాగుంటుందా మటన్ చికెన్ ఉప్పు ఒక ఊపుడు అంతేనా రేపటి సంది వేసుకుంటా బావా పెరగనియవా మొక్కని పెరగదా బావ నేను బంగ్లా పెట్టుకుని లగాచి పెరుగుతుంది మరి పెద్ద కుండీలో పెట్టు పెద్ద కుండీలో ఉన్నాయి నాకు వారికి అందులో పెట్టుకుంటా ఇది స్టార్ ఫ్రూట్ మొక్కనా బావా ఈ స్టార్ ఫ్రూట్సా లేక చుక్కనా స్టార్ అంటే చుక్క స్టార్ ఫ్రూట్సా నక్షత్రం మొక్క స్టార్ అంటే చుక్క అది ఒకటి తెలిసినట్టున్నది స్టార్ స్పోర్ట్స్ కాదు ఆటలు కాదు ఇది నక్షత్రం లాగా ఉంటది షడ్భుజాకారంగా ఉంటది చెప్పేదాకా వినవు పాడలేదు ఇప్పుడు అర్థమైంది బావా వచ్చిన పండును కనుక మనము అడ్డంగా కోస్తే 5 కోణాలుగా కనిపిస్తుంది అందుకనే దీనికి స్టార్ ఫ్రూట్ అనే మొక్క పేరు వచ్చింది దీంట్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది దీనికి వచ్చిన పండ్లు తింటే కనుక చాలా ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్ మా బామ్మారిది అడిగినట్టు ఇది ఫ్రెండ్స్ స్టార్ ఫ్రూట్ మొక్క అన్నమాట నాకు కూడా నత్తిపోతుంది ఈ నత్తి అయిన వాటికి దీని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ పూత వచ్చింది చూసారా ఇది
పులుపుగా తీపిగా రెండు విధాలుగా ఉంటుంది. దీనికి వచ్చిన కాయ పండు ఎట్లుంటుందంటే షడ్భుజాకారం, అంటే 5 కోణాలతో ఉంటుంది. ఇది తీపి మరియు పులుపు కలిసినట్టుగా ఉంటుంది. ఈ కాయ కాసిన తర్వాత దీన్ని ఇట్లా ఉన్న కాయను అడ్డంగా కోస్తే కనుక 5 కోణాల మాదిరి కనిపిస్తుంది. అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకు పెంచుకోరాదా? నీలాంటి వాళ్ళు ఈజీగా పెంచుకోవచ్చు. దీన్ని పెద్ద కుండీల్లో డ్రమ్మస్ ఉంటే దాంట్లో వేసుకొని పెంచుకోవచ్చు. ఈ మొక్క పెంచుడు నా వల్ల అవుతుందా? మరి నేను సోమరిపోతును. ఎందుకు కాదు, అవుతుంది. దీన్ని కుండీల్లో పెట్టుకొని కూడా పెంచుకోవచ్చు. పెద్ద కుండీల్లో పెట్టి పెంచుకోవచ్చు. మరి ఓ 10 గాల ప్యాక్ చేయరాదు బావ, ట్రాన్స్పోర్ట్ అంటాను కదా, ఊళ్ళో అందరు పంచి పెడతా. దీని గురించి పెద్ద బెంగ అవసరం లేదు. ఇది గ్రాఫ్టెడ్ మొక్క, చూసినావు ఇక్కడ అంటుంది, గ్రాఫ్టింగ్ చేసిన మొక్క అన్నమాట. ఇది నువ్వు కుండీల్లో పెంచుకోవచ్చు. నువ్వు పొయ్యి నాటుకున్న తర్వాత ఆల్రెడీ పూత ఉంది కాబట్టి నీకు జస్ట్ 1-2 మంత్స్లోనే మళ్ళీ కాయలు వస్తాయి నీకు. దీన్ని బ్రహ్మాండంగా నువ్వు కొంచెం కేర్ తీసుకుంటే చాలు. నీళ్లు పోసుడు మాత్రం మర్చిపోవద్దు బావా. మళ్ళీ డౌట్, ఇంతేనా ఇంకేమైనా వెరైటీలు ఉన్నాయా? ఎందుకు లేవు? ఉన్నాయి. ఒకటి తింటే పండు పడినాక అబ్బా అంటావు, ఇంకోటి తింటే ఆహా అంటావు. నువ్వు పండేదాకా ఆగుతావా ఆగవా? వీటిని పండిన తర్వాత ఒక్కొక్క పండును నేరుగా తినొచ్చు. బంగారు పసుపు రంగు రకంలో ఉంటాయి. పండిన తర్వాత ఈ కాయ పైన ఎడ్జులు ఉంటాయి కదా, కొంచెం మందంగా ఉంటాయి, తినడానికి మంచి స్వీట్గా ఉంటాయి. ఆహా, ఇవి నాకోసమే ఉన్నట్టున్నాయి. ఈ స్వీట్ అన్నమాట. స్వీట్ అంటే నాకు ప్రాణం బావా. స్వీట్తో పాటు కొంచెం పులుపు కూడా ఉంటాయి. ఇవి పచ్చళ్ళలో, జామ్లలో వాడతారు. సలాడ్లలో లైట్గా పులుపు కోసం వాడతారు వీటిని. అబ్బా బావా, నువ్వు చెప్తా అంటే నాకు నోట్లే నీళ్ళు ఊరుతానే బావా. ఇది చూడవద్దు, ప్యాక్ చేయి, పట్టుకపో. దీన్ని డబ్బులు ఇచ్చి తీసుకో. ఇత్తా ఏనంటా ఇవాళకి ఇవ్వలేదా? ఫ్రెండ్స్, ఆల్ స్పైస్ మొక్క ఒకటి, స్టార్ ఫ్రూట్ మొక్క ఒకటి గురించి వీటి వివరాలు తెలుసుకున్నాము. ఈ వీడియో నచ్చితే కనుక మా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్స్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుడు కూడా మర్చిపోకండి. ఫ్రెండ్స్, గంట సింబల్ నొక్కండి. అదొక్కటి మర్చిపోయినట్టవా? అదొక్కటి మర్చిపోకండి. ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్లు మన ఛానల్ని ఆదరిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మరొక వీడియోలో మరొక మొక్కల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. సరే.